కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలనే ఇచ్చిందయ్యా. పోలింగ్ బూతులకు చెందినటువంటి సీసీ కెమెరాలను గాని, వెబ్ కాస్టింగ్ల గాని, రికార్డింగ్ అయిన వీడియో ఫుటేజ్లను గాని ఎన్నికలు ఒడిసిపోయిన 45 రోజుల తర్వాత పురాగ ధ్వంసం చెయ్యాలి, కంటికి కానరాకుండా ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలి ఫుటేజ్ అంతా అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆదేశాలు ఇచ్చిందయ్యా. ఇక మా దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డేటాను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఈసీ ఆందోళన వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఎవరు ఏం వీడియోలు తీసుకుంటున్నారు, అసలు అక్కడ ఫుటేజ్ యాడికి పోతున్నది అన్నది కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి జనంత కన్ఫ్యూజన్ గానే ఉండే ముచ్చటట. అందుకనే ఎలక్షన్లు ఒడిసిపోయిన 45 రోజుల తర్వాత ఫుటేజ్ అంతా ధ్వంసం చేయాలని చెప్పుకుంటూ వచ్చింది అయ్యా కేంద్ర ఎన్నికల సంఘం. ఇక మే 30వ తారీఖున ఇదే ముచ్చట మీద రాష్ట్ర చీఫ్ అయినటువంటి ఎలక్టోరల్ ఆఫీసర్లకు ఈసీ ఉత్తరాలు రాసింది. ఎన్నికల టైంలల్లా ఏరువేరు దశలల్లా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సీసీటీవీ, వెబ్ కాస్టింగ్ చేయాలని చెప్పి గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆదేశాలు ఇచ్చినామని, వాస్తవానికి ఎన్నికల చట్టాల ప్రకారం ఇటువంటి రికార్డింగ్లు తప్పనిసరి కాదు అని, కానీ ఆ వీడియోలను అంతర్గత అంచనా వేసేటందుకు కమిషన్కు ఉపయోగపడతాయని చెప్పి ఈసీ పెద్దలు చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఎన్నికల పోటీ చేయనోళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డేటాను దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఈ మధ్య కాలంలో ఎరకబట్టినామని చెప్పి ఈసీ చెప్పుకుంటూ వచ్చింది. మా డేటాతోని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు, సోషల్ మీడియాలో విద్వేషకర ప్రచారం అవుతున్నది. ఇక ఎన్నికల పోలింగ్ సరళ మీద కూడా ఎలక్ట్రానిక్ డేటా కావాలని ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తేనే ఆ డేటాను నిక్షిప్తం చేయాలని చెప్పి, లేదంటే ఆ నియోజకవర్గ డేటాను ధ్వంసం చేయాలని చెప్పి ఆదేశాలు సుతం గట్టిగానే ఇచ్చిందయ్యా ఈసీ. ఇక డేటాను దుర్వినియోగం చేయకుండా ఉండేటందుకే ఇటువంటి కఠిన చర్యలను ఆలోచనలు చేస్తున్నామని చెప్పి ఈసీ చెప్పుకుంటూ వచ్చింది. ఈసీ చేసిన 10 ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర న్యాయశాఖ ఎన్నికల నిర్వహణకు చెందినటువంటి రూల్ 93ని సవరణ చేసుకుంటూ వచ్చింది. దాని ఆధారంగానే పేపర్లు కానీ డాక్యుమెంట్లు కానీ పబ్లిక్లకి తీసుకుపోయేటందుకు లేదని చెప్పి ఆంక్షలు గట్టిగానే ఇదింపు చేసిందయ్యా. ఏదేమైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్లు ఒడిసి పోంగానే 45 రోజుల తర్వాత పురాగ ఫుటేజ్ను ధ్వంసం చేయాలన్న ముచ్చట ఇప్పుడు ఆ టాపిక్ అయి కూర్చున్నది. అయితే ఈ ముచ్చట్లలో కొంతమంది ఏమంటున్నారంటే, అగో అట్లా ఎలక్షన్లు అయిపోగానే పురాగ ఏమన్నా లోతుపాటు తెలితే ఒకవేళ మనకు డేటా కావాలని అనిపిస్తే ఏమన్నా మనము నిరూపణ చేయాలంటే ఎట్లా ఫుటేజ్ దొరకకుండా మాయమైపోతుందని కొంతమంది అంటే, అవి ఉంటే తప్పుడుగా వాడుకునేటోళ్ళు కూడా ఉన్నారు అని అనేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇప్పుడు పుల్లు ఆ టాపిక్ అవుతున్నది.